చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడాలో 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఘజియాబాద్, ఎన్సీఆర్లో ప్రకంపనలు చెలరేగాయి. భయంతో అక్కడి స్థానికులు వణికిపోయారు, బయటకు పరుగులు తీశారు. ఆఫీసు, ఇళ్లు వదిలేసి ఈ భూకంపం దాటికి అందరూ కూడా భయంతో పరుగులు పెట్టారు బయటికి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో పలు చోట్ల భూమి కంపించినట్లుగా సమాచారం వస్తోంది. గత కొంతకాలంగా భారత్లో వరుసగా భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భూకంపం అందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ఈ ప్రాంతంలో, నేషనల్ క్యాపిటల్ రీజియన్లో భూకంపం సంభవించింది. ఈ సమయంలో నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్ సహా అనేక ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇండ్లు వదిలేసి బయటకు పరుగులు పెట్టారు. ఎన్సీఎస్ ప్రకారం రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.4 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. హర్యానాలోని జజ్జర్ కా ఈశాన్యాన 3 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లుగా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాంతం పశ్చిమ ఢిల్లీకి కేవలం 51 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దీంతో దేశ రాజధానిలో ప్రకంపనలు భారీగానే చోటు చేసుకుంటున్నాయి. గతంతో వచ్చినటువంటి ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో వాటితో ఒకసారి పోల్చి చూసుకుంటే ఈ తీవ్రత కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ సమయం పాటు భూమి కంపించినటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీ, నోయిడాతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పలు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల భూమి కంపించింది. గతంతో పోలిస్తే ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఎన్డీఆర్ఎఫ్ దీని మీద అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో భారీగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా భూకంపాల భయంతో ప్రజలు వణికిపోతున్నారు. సోషల్ మీడియా వేదికలైన ఎక్స్లో కొంతమంది తమ అనుభవాలు ఈ భూకంపానికి సంబంధించి పంచుకుంటున్నారు. కొందరు ఇళ్లలో ఫర్నిచర్ కదిలినట్టు, కొన్ని చోట్ల వస్తువులు కూడా కింద పడినట్టుగా సమాచారం వస్తుంది. గతంలో ఫిబ్రవరి 17, 2025 ఢిల్లీ ఎన్సీఆర్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 4.4 తీవ్రత. ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్లో కూడా సేమ్ అదే తీవ్రతతో భూమి కంపించిన పరిస్థితుంది. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. భూమి కంపనకు, భూకంపం కారణంగా అక్కడ ఏ విధంగా వస్తువులు కదిలిపోతున్నాయో, ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా భూమి ఏ విధంగా కంపిస్తుందో స్క్రీన్ మీద విజువల్స్ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ భూకంపం తీవ్రత 4.4గా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ, నోయిడా ఇలాంటి ప్రాంతాల్లో భూమి కంపించేసరికి అప్పటికే ఆఫీసుల్లో పనులు చేసుకున్న వాళ్ళు, ఇళ్లలో తమ పనుల్లో నిమగ్నమయ్యేవాళ్ళు ఎప్పుడైతే భూమి కంపించడం స్టార్ట్ అయిందో ఒక్కసారిగా భయాందోళనకు గురైపోయినటువంటి పరిస్థితుంది. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం, ఏదో ఒక మూల ఈ రకమైనటువంటి ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. జపాన్లో మొన్న జూలై 5వ తారీఖు మొత్తం ప్రళయం వచ్చేస్తుంది, అతి తీవ్రతతో భూకంపం వచ్చేస్తుంది, సునామీ వచ్చేస్తుందని చెప్పి బాబా వంగా మాటలను గుర్తు చేసుకున్నారు చాలామంది. చాలా సందర్భాల్లో నిజమైంది కాబట్టి ఎప్పుడు ఏ భూకంపం వస్తుందో తెలియని పరిస్థితి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అక్కడ రాకపోయేసరికి ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత భూకంపాలు వేరే ప్రాంతాల్లో నమోదైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అమెరికాలో, లాస్ ఏంజల్స్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ భూమి కంపించింది. కాలిఫోర్నియాలో ఇలాంటి చోట భూమి స్వల్పంగా కంపించింది. చాలామంది భయాందోళన వ్యక్తం చేశారు. ఈ భూకంపాలు వరుసగా ఎందుకు వస్తున్నాయి, ప్రకృతి పగబట్టిందా అన్న స్థాయిలో ప్రపంచంలో ఏదో ఒక మూల భూమి కంపిస్తోంది. 2 రోజుల క్రితం మీకు గుర్తుండే ఉంటుంది, మణిపూర్, మయన్మార్లో ఈ సరిహద్దు ప్రాంతంలో భూమి కంపించింది. 4.6 తీవ్రతతో భూమి కంపించిన పరిస్థితి. భారతదేశంలో రీసెంట్గా మణిపూర్ సరిహద్దులో అక్కడ భూమి కంపించిన పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ, నోయిడా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో భూమి కంపించేసరికి ఆఫీసులో ఉన్నవాళ్ళు ఏ విధంగా బయటకు పరుగులు పెట్టారు స్క్రీన్ మీద విజువల్స్ మీరు చూస్తున్నారు, ఫోటోస్ చూస్తున్నారు. అక్కడ స్థానిక ప్రజానీకం భయకంపితులవుతున్నారు. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. భూకంపనకు అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏ విధంగా ఊగుతున్నాయి, కదులుతున్నాయి, ఇల్లు కూడా ఏ విధంగా షేక్ అవుతుందో స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. 4.4 తీవ్రత అంటే ఇది ఎక్కువసేపు వచ్చింది, తీవ్రత ఎక్కువగా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి నష్టం జరగలేదు, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టుగా దాఖలా లేదు, అలాంటి ఆధారాలు ఏమీ రాలేదు. ఇప్పటికున్న సమాచారం వరకు ఎన్డీఆర్ఎఫ్ ఒక అడ్వైజరీ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ భూ ప్రకంపనలు అనేవి వస్తూనే ఉంటాయి.
ఇది చాలా స్వల్ప తీవ్రతతో వచ్చింది. గతంతో పోల్చుకుంటే ఎక్కువగా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఇది ఇబ్బంది కలిగించేటువంటి తీవ్రత కాదు, బిల్డింగ్లు కూలిపోయేటువంటి అంత తీవ్రత కాదు. బట్ ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అప్రమత్తంగా ఉండండి అని మాత్రం ఒక హెచ్చరిక పాస్ చేసినటువంటి పరిస్థితి. ఆఫీసుల్లో పనులు చేసుకునే వాళ్ళ కంప్యూటర్లు, ఆఫీస్ రూమ్లో ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా ఒక్కసారిగా షేక్ అయ్యేసరికి, విద్యుత్ దీపాలు కూడా కదిలిపోయేసరికి, లైట్ వెయిట్ ఉన్నటువంటి వస్తువులు ఒక్కసారిగా కంపనకు గురై కింద పడిపోయితే చాలా భయంతో బయటకు పరుగులు పెట్టారు. ఇళ్లలో ఉన్నవాళ్ళు ఓపెన్ ప్లేస్లకు వచ్చేశారు. అలాంటి ఒక భయాందోళన కలిగించింది ఈ ఉదయం ఢిల్లీ, నోయిడా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పలు ప్రాంతాల్లో. ఇలాంటి ప్రాంతాల్లో భూమి కంపించేసరికి స్థానిక ప్రజానీకం భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎప్పుడు ఏం జరుగుతున్న ఒక ఆందోళన అక్కడ స్థానికంగా ఉత్తర భారతంలో ఉన్నటువంటి ప్రజలకు కలుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇది నార్మల్గా అప్పుడప్పుడు వచ్చే స్వల్ప ప్రకంపనలే, ఇవి ఏవి కూడా ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రకంపనలు కావు. కానీ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి సెంట్రల్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. భూకంపం ప్రకంపనలు తర్వాత ఉన్నటువంటి పరిస్థితి. ఆఫీసులో పనిచేసుకునే వాళ్ళు బయటకు వచ్చేశారు. గత కొంతకాలంగా భారత్లో ఈ వరుస భూకంపాలు అనేవి భయాందోళన సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం భూకంపం అందరినీ కూడా ఒక్కసారిగా కలవరపాటుకు గురి చేసింది. ఢిల్లీతో పాటు ముఖ్యంగా ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. నోయిడా, ఘాజియాబాద్, గుర్గావ్ సహా అనేక ప్రాంతాల్లో ఈ భూమి కంపించింది. ఒక్కసారిగా ఈ ప్రకంపనలతో ప్రజలు ఇండ్లు వదిలేసి బయటకు పరుగులు తీశారు. ఎన్సీఎస్ ప్రకారం ఆ రిపోర్ట్ ఆల్రెడీ బయటకు వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద ఈరోజు వచ్చినటువంటి ప్రకంపనల తీవ్రత 4.4 మ్యాగ్నిట్యూడ్. హర్యానాలోని ఝజ్జర్ ఈశాన్యాన 3 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా జాతీయ భూకంప కేంద్రం కూడా సమాచారం ఇచ్చింది. పశ్చిమ ఢిల్లీకి కేవలం 51 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఇది ఉండటంతో ఇది ఢిల్లీకి కొంత ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో ఆల్రెడీ భారీ వర్షాలు పడుతున్నాయి ఒక పక్కన. ఎందుకంటే మనం చూస్తున్న హిమాచల్ ప్రదేశ్ పూర్తిగా ముంచెత్తినాయి భారీ వర్షాలు, వరదలు. ఇక్కడ ఢిల్లీలో కూడా మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యాయి. రోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి, దాంతోనే ప్రజలు అతలాకుతలమవుతుంటే ఇప్పుడు ఈ భూ ప్రకంపనలు మరికొంత ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో చాలా చోట్ల భూమి కంపిస్తోంది, షేక్ అవుతోంది. ఈ ఏదో ఒక మార్పు కనిపిస్తుంది ప్రపంచానికంటూ చాలామంది శాస్త్రవేత్తలు కూడా మదన పడుతూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది జోస్యాలు చెప్తా ఉన్నారు, జూలై 5వ తారీఖు ఈ విధంగా జరుగుతుందని, బాబా వంగా చెప్పిందని. లేదంటే ఆగస్టు 13న నాస్ట్రాడామస్ ఆయన ఆల్రెడీ జోస్యం చెప్పారు, అతిపెద్ద ప్రళయం ఆగస్టు 13వ తారీఖు రాబోతుంది. ఈ పక్క జోస్యాలు జరుగుతుంటే మరోపక్క ఇలాంటి భారీ వర్షాలు, వరదలు, అన్నీ మునిగిపోటాలు, అన్నీ కొట్టుకుపోటాలు, ఇప్పుడు భూ ప్రకంపనలు. ఏదో ఒక మార్పు కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ చూడనటువంటి మార్పు ప్రజలు వాళ్ళకు ఒక అనుభవంలోకి వస్తుంది. ఒక భయం అయితే నెలకొని ఉంది. వరుసగా ఇలాంటి ప్రకృతి విపత్తుకు సంబంధించి సంకేతాలు వస్తుంటే ప్రజలు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏ పెద్ద భూకంపం వస్తుందో, ఎప్పుడు ఏ బిల్డింగులు పడిపోతాయో, వరద ఎటు కొట్టుకొస్తుందో, వరదలో పడి చాలామంది జనం చనిపోయారు. అమెరికాలో మనం రీసెంట్గా చూసాం, టెక్సాస్ పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకొని టెక్సాస్ పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు కొట్టుకుపోయారు. ముఖ్యంగా బాలికలు ఒక సమ్మర్ క్యాంప్లో ఉంటే 28 మంది ఆన్ ది స్పాట్ వరదలో కొట్టుకుపోయారు. టెక్సాస్ అతలాకుతలం అయిపోయింది. అక్కడ ప్రజలు ఇంకా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత న్యూ మెక్సికో పరిస్థితి కూడా మనం చూసాం నిన్న. న్యూ మెక్సికోలో వరదలు ముంచెత్తి అతలాకుతలం పేరు చెట్లెక్కి ప్రాణాలు దక్కించుకునే పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో ఈరోజు ఉదయం భూ ప్రకంపనలు 4.4 తీవ్రత వచ్చేసరికి చాలా అంటే చాలా భయంతో, ఆందోళనతో పరుగులు పెట్టిన పరిస్థితుంది. ఈ ప్రకంపనలు ఇక్కడితో ఆగిపోతే బాగుంటుంది, ఈ ప్రకంపనలు ఇక కొనసాగకూడదు, మేము మనస్ఫూర్తిగా ఇంకా మా పనులు మేము దృష్టి పెట్టలేకపోతున్నామని చెప్పి దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పలు రాష్ట్రాల్లో భూమి చాలా చోట్ల కంపించింది. గతంతో పోలిస్తే తీవ్రత ఎక్కువ ఉంది. 4.4 తీవ్రత అంటే చెప్పుకునే తీవ్రతే, ఇది చెప్పుకోదగ్గ తీవ్రతే. ఆ ఆందోళన కనిపిస్తుంది. అటు ఎన్డీఆర్ఎఫ్ దీని మీద ఒక అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదు, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు, ఇది సహజంగా వచ్చేవే, లైట్ తీసుకోండి అని చెప్తున్నప్పుడు కూడా ఆ ప్రకంపనల తాలూకు ఆ అనుభవానికి గురైనటువంటి ప్రజలు మాత్రం ఇంకా చాలా ఆందోళనలతో ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఇప్పటికైతే రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగలేదు, సహజంగా వచ్చేవని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.